అవతల హౌజ్లో జరిగిన దానికి ఈ హౌజ్లో సంబంధం లేదు 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 రూలు యాక్ట్ ప్రకారం సంబంధం లేదు. తెలంగాణ మున్సిపాలిటీస్ థర్డ్ అమెండ్మెంట్ బిల్ 2025 the Telangana Panchayat Raj third amendment bill 2025 LA bill number 14 of 2025. Honorable Minister, please introduce the bill. Honorable Speaker sir, I beg to move that the Telangana Panchayat Raj third amendment bill 2025 to be taken into consideration. కాంగ్రెస్ బీజేపీ నాటకం కమిషన్ చట్టబూటకం కాంగ్రెస్ బీజేపీ నాటకం కాంగ్రెస్ బీజేపీ నాటకం. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ప్లీజ్ ఇంట్రడ్యూస్ ద బిల్. అధ్యక్ష, మన ప్రభుత్వము మరి స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టము అడ్డంకిగా ఉండడంతో మరి ఆ అడ్డంకిలో ఉన్నటువంటి 285A నిబంధన మరి అడ్డంకి 50% సీలింగ్ చేయడం జరుగుతుంది సార్. దాన్ని ఎత్తివేస్తూ మరి యొక్క 2018 చట్ట సవరణను మన ప్రభుత్వం ఈరోజు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అయితే తెలంగాణలో బీసీలు అత్యధికంగా ఉన్న రీత్యా వాళ్ళ యొక్క జనాభాకు అనుగుణంగా వాళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తామని స్థానిక సంస్థల్లో విద్యలో ఉపాధిలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు జిత్నా ఆబాదీ ఉత్నా ఇస్సేదారి అనేటువంటి మరి ఆ నినాదము ఆ పోరాట స్ఫూర్తితోటి ఈరోజు మరి రెడ్డి బిడ్డ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ బీసీలకు అందించాలన్నటువంటి లక్ష్యంతో శాస్త్రీయంగా మరి కులగణన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి బీసీలలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ